హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్కా కల్లింపూడి. ఈరోజు మరొక మంచి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్తో మీ ముందుకు వచ్చానండి. అదేనండి చక్కెర పొంగలి. ఈ స్వీట్కి కావాల్సిన పదార్థాలు: కాచి చల్లార్చిన పాలు, 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు, బెల్లము, జీడిపప్పు, కిస్మిస్సు, నెయ్యిలో వేపించి పక్కన పెట్టానండి, యాలకులు. తర్వాత కొబ్బరి ముక్కలు కూడా పల్చగా తరిగేసి నెయ్యిలో వేపించి పక్కన పెట్టానండి. అయితే పెసరపప్పు బియ్యము కూడా కడిగేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ రెండు కూడా బాగా ఉడకాలండి, బాగా ఉడుకు రావాలి మొత్తం అంతా. పెసరపప్పు వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తేలిగ్గా జీర్ణం అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం కూడా తక్కువగా ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి పెసరపప్పులోని, విటమిన్ బి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఏమొచ్చి బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకున్న తర్వాత బెల్లంతో పాటు బాగా ఉడకాలి. మీ అందరికీ తెలుసు కదండి, బెల్లం వల్ల యూజెస్ ఎక్కువే. మనకి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట బెల్లం వేసుకోవడం వల్ల. పంచదార కన్నా బెల్లంతో మనకి మంచి యూజెస్ ఉంటాయి. మనం ఏ స్వీట్ చేసుకునే ఆ స్వీట్ వల్ల మనకి ఎంతవరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చూస్ చేసుకున్నాం అనుకోండి, ఆ స్వీట్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి స్వీట్ మీరు ట్రై చేయండి ఇంట్లోని. అయితే నెక్స్ట్ ఏంటంటే కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. ఈ పాలు కూడా బాగా ఉడకాలి. పాల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పాలు కూడా మంచిదే, మీకు కూడా తెలిసే హెల్త్కి మంచిదని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే పాలు, బెల్లం, బియ్యం, పెసరపప్పుతో పాటు బాగా ఉడకాలి. అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, పల్చగా తరిగేసి నెయ్యిలో వేపించుకొని వేసాము. తర్వాత కిస్మిస్, జీడిపప్పు వేసామండి. వేసిన తర్వాత బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత యాలకుల పొడి చేసుకొని ఆ పొడి కూడా వేసేసామండి. యాలకుల పొడి వేసిన తర్వాత బాగా కలిపి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. మెయిన్ ఏంటంటే అడుగు పట్టేసింది అనుకోండి, అది మనకి మాడు వాసనలో వస్తుంది, తినాలనిపించదు అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఏ విధంగా చేసి చూపించానో అదే విధంగా కానీ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. బాగా ముద్దగా అయిపోయిన వరకు ఉంచకండి, స్ట్రెచ్చర్ కొంచెం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. అదిగోండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇప్పటి వరకు మీరు ట్రై చేయనట్లయితే ఈ చక్కెర పొంగలి ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. గార్నిషింగ్కి పక్కన ముందు పెట్టుకొని కొంచెం ఉంచుకున్నానండి, జీడిపప్పు, కిస్మిస్ వాటితో గార్నిష్ చేసేసాను. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి, లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఎందుకంటే చూస్తున్నారు ఛానల్ కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట వీడియో. చూసారా ఎంత బాగుందో స్వీటు. చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా బాగుంటుంది.